చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్‌లో కరెంట్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. అప్పుడు బాదుడే బాదుడే అని కార్యక్రమం చేశారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయన్న? కరెంటు ఛార్జీలు చాలా దుర్మార్గం ఉన్నాయన్న. ఈరోజు ఇంటింటికి కరెంటు అనేది చాలా ఇదిగా ఉన్నది. కరెంటు కోతలని చెప్పేసి కరెంటు పల్లెటూర్లలో కరెంట్ ఎక్కువగా కట్ చేస్తూ ఉన్నారు. అంతకుముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్‌గా ఉంది. ప్రెజెంట్ రైతుల పరిస్థితి ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర ఉందంటారా ఈ ప్రభుత్వంలో? గిట్టుబాటు ధరలు అంతగా ఏం లేవన్న. అంతకుముందు రైతు భరోసా వచ్చింది. రైతులకి సబ్సిడీ రూపంలో పట్టాలని చెప్పేసి, పైపులని చెప్పేసి చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు అవేం లేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసాకి 20,000 ఇస్తా అన్నారుగా అన్న. అది మే నెలలో ఇస్తానంటున్నారు. నిజంగానే ఇస్తారంటారా? రైతు భరోసా ఇస్తారనేది చెప్పలేం గానీ, ఇప్పుడు ఏ పథకం అడిగినా సరే వాళ్ళేం చెప్పలేకపోతున్నారు. మేము దగ్గరుండి చూడలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. పథకాలు చూస్తే భయమేస్తుంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అనేది చాలా చెప్తున్నారన్న. కానీ అచ్చెన్నాయుడు గారు అంటున్నారు 60% హామీలు నెరవేర్చామని చెప్పండి. ఇంతవరకు హామీలంటూ ఏమి నెరవేర్చలేదన్న. ఒక హామీ కూడా ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్సు ఎక్కడ ఎప్పుడొస్తదనేది ప్రజలు ఆడపడుచులు వెయిటింగ్‌లో ఉన్నారు.